నమస్కారం. రమణ మహర్షి చెప్పిన మర్యాదా పురుషోత్తముడి వృత్తాంతం గురించి మీకు తెలుసా? ఒకసారి వనవిహారం చేస్తున్న శివపార్వతులకి సీతావియోగంతో దుఃఖిస్తున్న శ్రీరాముడు కనిపించారు. అప్పుడు శివుడు రాముడికి నమస్కరించి ముందుకు నడవసాగారు. అది చూసిన పార్వతీదేవి ఆశ్చర్యంతో, మీరు జగదీశ్వరులు, భార్యను పోగొట్టుకుని సామాన్య సంసారి వలె దీనుడై దిక్కుతోచనట్లు వివశుడై విలపిస్తున్న అతనికి నమస్కరిస్తారు ఏంటి అని శివుడిని అడిగారు. అప్పుడు మహాదేవుడు ఇలా అన్నారు: సృష్టి రక్షకుడైన శ్రీ మహావిష్ణువే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం భూమిపై రామునిగా అవతరించిన మహనీయుడు. శ్రీ మహాలక్ష్మి అవతారమైన సీతాదేవి ధర్మంతో వనవాస కష్టాన్ని స్వీకరించిన పుణ్యచరిత. అటువంటి ఆమె యొక్క వియోగానికి రాముడు దుఃఖపడటంలో ఆశ్చర్యమేముంది? శ్రీరాముడు మహాభ్రాంతుడు అయినాడు అనేది నీ భ్రమ మాత్రమే. కావాలంటే పరీక్షించి చూసుకోమన్నారు మహాదేవుడు. శ్రీరాముడిని పరీక్షించదలచి సీత రూపంలోకి మారి పార్వతీదేవి రాముడు ముందుకు వెళ్ళారు. సీత రూపంలో ఉన్న పార్వతిని చూసి రాముడు ఇలా అన్నారు: అమ్మా పార్వతి, ఇటువైపు రావడానికి కారణం ఏమిటి? మహేశ్వరుడు ఏడి? ఇలా సీతవేషాన్ని ధరించారు ఎందుకు అని అడిగారు రాముడు. సిగ్గుపడింది జగన్మాత. అప్పుడు జరిగిన వృత్తాంతమంతా రాముడికి చెప్పి, శివుడు నీకు నమస్కరించుట ఏమిటి అనుకున్నాను అని అంది పార్వతీదేవి. దానికి రాముడు వినయంగా ఇలా చెప్పారు: నేను విష్ణువును కాన లోకమర్యాదను అనుసరించి శంభుడు నాకు వందనం చేసి ఉండవచ్చు. కానీ సత్యమేమంటే మనమంతా సదా శివభక్తులమే కదా. ప్రత్యక్షమైనప్పుడు ఆ పరమాత్మను పూజిస్తాం, పరోక్షంలో స్మరిస్తామని అన్నారు శ్రీరాముడు. ఆ వినయం, జ్ఞానం, సౌశీల్యాన్ని చూసి పార్వతీదేవి రాముడికి నమస్కరించింది. మర్యాదా పురుషోత్తముడు అనే బిరుదు ఇతనికి సత్యంగా వర్తిస్తుందని గ్రహించింది.